లక్షల రూపాయలతో ఏదైతే పార్క్కి కాంపౌండ్ వాళ్ళు ఉన్నామో దాన్ని ప్రజల చేత ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి వినాయక నారాయణ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో గ్రామాల్లో డివిజన్లో సంవత్సరం కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చేసుకున్న ప్రారంభోత్సవం 40 లక్షలు కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే పార్కులు రిజర్వ్ స్థలాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ ఎవరు తీసుకొని ఈ పార్కు స్థలాలు ఈ మధ్యకాలంలో చేయడం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలతో పార్కులకు అన్నిటికీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో కట్టాలని నిర్ణయం తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కులు ఐడెంటిఫై చేసి మొట్టమొదటిగా 5 కోట్ల రూపాయలతో మనం ఈ కాంపౌండ్ వాళ్ళు అనేది ప్రారంభించాం. ఇప్పటికే కొన్ని వర్కులు పూర్తయినాయి, ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా సెకండ్ ఫేజ్లో కూడా తీసుకుని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఈ పార్కు స్థలాలు అనేది భవిష్యత్తులో చాలా అవసరం. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుని మొదలుపెట్టాం. ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి 30వ డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా 6,50,00,000 రూపాయలు 6,50,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,50,00,000 రూపాయలు ప్రత్యేకంగా 30వ డివిజన్ కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5,30,00,000 రూపాయలు పనులు పూర్తి చేయగలిగాం. అదేవిధంగా 1,10,00,000 రూపాయల పనులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా చాలా అవసరం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న శాసనసభ్యులు గారికి శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తుంటారని